వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ప్రకటించనున్నారు. కాసేపట్లో వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టో ప్రకటించాక వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరీ మోగించనున్నారు. ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, మరి కాసేపట్లోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ప్రకటన, వెనువెంటనే మేనిఫెస్టో ప్రకటన, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి వ్యూహాలకు పద్దు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అమలు చేయబోయే ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సైన్యానికి సంబంధించి తన తరపున పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ పేర్లు ప్రకటన చేయబోతున్నారు. ఆయన ద సీనియర్ మోస్ట్, అదేవిధంగా బీసీలో టాలెంట్ లీడర్ అయినటువంటి ధర్మాన ప్రసాదరావు, అదేవిధంగా ఒక కార్యకర్త నుంచి ఎంపీగా ఎదిగినటువంటి ఏదైతే నందిగామ సురేష్ ఉన్నారో వాళ్ళిద్దరి ద్వారా ఈ ప్రకటన చేయించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇదంతా మనం లైవ్లో చూడబోతున్నాం. కానీ అప్పటి వరకు ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంతమంది బీసీలకు ఇవ్వబోతున్నారు, ఎంతమంది మైనారిటీలకు ఇవ్వబోతున్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చి గెలిపించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉంది. ఈసారి కూడా ఇటువంటి క్యాండిడేట్స్ ఉంటారు అనేటువంటిది కూడా చాలామంది ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్. డెఫినెట్గా నేను ఒకసారి 2019 నంబర్స్ చెప్తాను. 2019లో 29 మంది ఎస్సీలకు, 7 ఎస్టీలకు, 41 మంది బీసీలకు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 77 మందికి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు ఎమ్మెల్యేలుగా. ఈసారి ఈ నంబర్ ఖచ్చితంగా పెరగబోతోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి 77 స్థానాల కంటే ఈసారి చాలా ఎక్కువ స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతోపాటు 15 మంది మహిళలు గతంలో పోటీ చేశారు, 5 మైనార్టీలు ముస్లిమ్స్ పోటీ చేశారు. ఈ నంబర్ కూడా పెద్ద ఎత్తున పెరగబోతోంది. ఈసారి మనకు అందుతున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారము మరొక 2 గంటల్లో గంటన్నరలో రిలీజ్ అయ్యేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ఈసారి ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటిది, మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే నంబర్ ఉందో అది ఖచ్చితంగా పెరగబోతుంది అనేటువంటిది సమాచారం అందుతోంది. ఎంపీ స్థానాల్లో కూడా ఈసారి ఎక్కువగా దాదాపు 2 వంతులు, అంటే మూడిట్లో 2 వంతులు ఖచ్చితంగా 70% వరకు ఈసారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సామాన్యమైనటువంటి వాళ్ళు, చాలా కాలం నుంచి రాజకీయ అధికారం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా స్పష్టంగా గత 5 ఏళ్లలో ప్రతి స్కీమ్ కావచ్చు, లేకుంటే ప్రతి కార్పొరేషన్ పదవి కావచ్చు, ఎటువంటి పదవి అయినా కానీ చాలా మందిలో అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీదారులు ఎవరు ఊహించనంతగా, అపోనెంట్స్ ఎవరు కూడా ఆలోచించే ధైర్యం చేయనంతగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను పోటీ చేయించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఈరోజు లిస్టు కూడా ఇదే కాంబినేషన్లో రాబోతుంది అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. మహిళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పెరగబోతోంది, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పెరగబోతోంది. గతంలో 5 ముస్లింలు పోటీ చేశారు, ఈసారి ఈ నంబర్ ఖచ్చితంగా పెరగబోతోంది. బీసీల సంఖ్య నేను చెప్తున్నాను మళ్ళీ, గతంలో 41 మంది బీసీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఈ నంబర్ ఖచ్చితంగా పెరగబోతుంది, చాలా ఎక్కువగా పెరగబోతుంది. సో డెఫినెట్గా అన్ని వర్గాలను మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే ప్రజల్లో ఆదరణ ఉందో, ఎవరికైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉందో వాళ్లకు మాత్రమే టికెట్లు ఉంటాయనేటువంటిది పార్టీ చాలా రోజులు చెప్తుంది. అటువంటి వాళ్లకు ఈరోజు మనము ఈ లిస్టులో స్థానం చూడబోతున్నాము. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇడుపులపాయలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన ప్రకటన కోసము పార్టీయే కాదు, రాష్ట్రం మొత్తము, ముఖ్యంగా ఎవరెవరు క్యాండిడేట్స్ తమ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారనేటువంటి ఉత్కంఠతో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సిద్ధేష్, అలాగే ఇస్మాయిల్, గతంలో మీరు చూసినట్లయితే ఎన్నికల ప్రకటన ధర్మాన ప్రసాదరావు అలాగే నందిగం సురేష్ చేత చేయించారు. అలాగే ఎన్నికల క్యాండిడేచర్ అనౌన్స్మెంట్లో కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు అందరూ కూడా. ఒక సామాన్యమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఈసారి కూడా అలాంటి ఆశ్చర్యాలు ఏమైనా ఉండబోతున్నాయా?
డెఫినెట్గా ఈసారి ఆశ్చర్యాల కంటే కూడా ఆలోచన రేకెత్తించేటువంటి లిస్టుగా ఇది ఎక్కువగా ఉండబోతోంది. ఇప్పటికే చాలా మందిని, ముఖ్యంగా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో, ఇన్ఛార్జ్ ఉన్నారో, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పెద్దగా ఇందులో చేంజెస్ ఉండకపోవచ్చు, కానీ మనం ఒక క్యాండిడేట్స్కి సంబంధించి ఆయన నేపథ్యం గురించి చర్చించినప్పుడు మాత్రం చాలా ఆలోచనాత్మకంగా ఉండేటువంటి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి పెద్ద ఎత్తున డాక్టర్ల సంఖ్యను, లాయర్ల సంఖ్యను, ఇంజనీర్ల సంఖ్యను, టీచర్ల సంఖ్యను, సివిల్ సర్వేట్ల సంఖ్యను, డిఫెన్స్ పర్సనల్ సంబంధించినటువంటి సంఖ్యను పెంచబోతున్నారు అనేటువంటి మనకు తెలుస్తుంది. జర్నలిస్టులకు కూడా ఇందులో స్థానం ఉంది. సో ఈ లిస్టులో ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు, ఎట్ ద సేమ్ టైం ఒక గ్రోత్ కోసం, అంటే ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల కోసము, పెంపొంది కోసం పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఎక్కువగా పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ స్థానం దక్కబోతోంది. సో జగన్మోహన్ రెడ్డి లిస్ట్ మీద ఖచ్చితంగా 3 అంశాలు మనం చెప్పొచ్చు. ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం పెరగబోతోంది. చాలా ఎక్కువ సంఖ్యలో గతంలో పోలిస్తే ఈసారి ఆ లిస్టులో వాళ్ళ ప్రాధాన్యత, గతంలో 77 స్థానాలు వీళ్ళకి ఇచ్చారు. ఈసారి ఈ సంఖ్య 80కి పైగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా ఆ నంబర్ అనేటువంటిది కూడా కాసేపట్లో తేలబోతోంది. మహిళలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరగబోతోంది. 2019లో 15 మంది మహిళలకు స్థానం కల్పించారు. ఈసారి ఆ నంబర్ చాలా ఎక్కువ పెరగబోతోంది. ఎట్ ద సేమ్ టైం మైనార్టీల సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా మనం చూడొచ్చు, ఏ వర్గాలకైతే ఆయన చాలా కాలం నుంచి చెప్తూ వస్తున్నారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని, వాళ్ళందరికీ కూడా ఈ లిస్టులో పెద్ద ఎత్తున స్థానం ఇవ్వబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం మనం ఒక నాయకుడు దూరదృష్టి ఎట్లా ఉంటుంది, రాజకీయంగా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ తను చెప్పినటువంటి మాటకు ఏ విధంగా నిలబడతాడు అనేటువంటిది కూడా మనం ఈ లిస్టులో చూడబోతున్నాం. ఎంపీల లిస్టుకి సంబంధించి కూడా చాలా ధైర్యంగా, సాహసంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి లిస్టులో కనబడబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఒక విషయాన్ని ఇందులో గుర్తించాలి, కేవలం వినబిలిటీ మాత్రమే కాదు, అతను గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం, ఆలోచన కలిగి ఉండాలి అనేటువంటిది ఒక క్యాండిడేట్ క్రైటీరియాలో తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల సర్వేలు చేశారు, ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఈ లిస్టు తయారైంది అనుకోవచ్చు. ఒకటే స్ట్రోక్లో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, అంటే 200 పేర్లను ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రకటించబోతోంది. ఈ ప్రకటన కూడా మనం చూడొచ్చు. ధర్మాన ప్రసాదరావు ఒక టాలెస్ట్ బీసీ లీడర్, బీసీలకు సంబంధించినటువంటి ఒక ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం నందిగామ సురేష్ ఎంపీగా ఉన్నారు, సాధారణ కార్యకర్త. సో డెఫినెట్గా ఇటువంటి వాళ్ళతో లిస్టు ప్రకటించజేయడం అనేటువంటిది కూడా 2019 నుంచి ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ద్వారానే ప్రకటన చేస్తున్నారు. సో డెఫినెట్గా ఒక పెద్ద ఒక మార్పు అనేటువంటిది, రాజకీయాల్లో ఒక మార్పు అనేటువంటిది, ఒక పాత్ బ్రేకింగ్ డెసిషన్ అనేటువంటిది ఈ లిస్టు ద్వారా మనం రాజకీయాల్లో చూడబోతున్నాం. సిద్ధేష్.